ప్రక్రియపై మండిపడ్డారు కాంగ్రెస్ వామపక్ష నేతలు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ వద్ద జరుగుతున్న సర్ ప్రక్రియపై అభ్యంతరాలు తెలిపారు. ఓటరు సవరణ పేరుతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఓట్లను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని అన్నారు. దేశ సరిహద్దుల్లో మాత్రమే వలసలకు అవకాశం ఉందని, మరి ఎంతమంది వలసదారులను గుర్తించారో లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ వామపక్ష నాయకులతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో వామపక్షాలకు సంబంధించి ఓ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ముఖ్యంగా ఎస్ఐఆర్కు సంబంధించి బీజేపీ అలాగే కేంద్ర ఎన్నికల సంఘం అక్రమ ఓట్ చోరీకి పాల్పడుతున్నట్టు కూడా కాంగ్రెస్ అలాగే వామపక్షాలు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సాంబశివరావు గారు, ముఖ్యంగా ఇటు ఎస్ఐఆర్కు మీరు వ్యతిరేకంగా నిరసించడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? అందులో పెట్టిన నిబంధనలు చాలామంది పేదలు, నిరుపేదలు, చదువు రాని వాళ్ళు, ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా సర్టిఫికెట్ లేని వాళ్ళు, వాళ్ళ ఓట్లన్నీ పోతాయి. అందుకే వాళ్ళు 80 లక్షలని గుర్తించారంటున్నారు. ఎన్ని తీస్తారో తెలియదు. అందువల్ల మేమేమంటున్నామంటే దాన్ని ఖచ్చితంగా నెల అనే కండిషన్ లేదు, నెలలో రుజువు చేసుకోవాలి. నెల వద్దు, నీకు ఓటు హక్కు చట్ట ప్రకారంగా ఇచ్చారు. చట్ట ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ వరకు చేర్చుకోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, సమయం ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఒకవేళ అప్పటి వరకు లేకపోతే ఎలక్షన్ వరకు ఎక్కువ ఇస్తే దూరపుండ పిల్లలందరూ కూడా వస్తారు. మూడోదేమో గ్రామ సభల్లో నిర్ధారణ చేయాలి. సర్టిఫికేట్ లేకపోయినా గ్రామ సభలో అందరిని అడిగి ఈయన వాస్తవమా కాదా, ఆ 3 పాయింట్స్ మీద మేము ప్రధానంగా. ముఖ్యంగా మీరు అంటే వామపక్షాలు ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా బీజేపీ వ్యతిరేక ఓట్లను తగ్గించేందుకే ప్రత్యేక ఏదైతే ఈ ఎస్ఐఆర్ని తీసుకొచ్చి ఓట్లను తగ్గింపు చేస్తానంటూ మీరు మాట్లాడుతున్నారు. బట్ అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు, వలసదారుల ఓట్లను తగ్గించేందుకు అలాగే అనర్హుల ఓట్లను తగ్గించేందుకు తీసేసేందుకే ఈ యొక్క ఎస్ఐఆర్ని చేస్తూ ఉంటూ చెప్తా ఉన్నారు. వలసదారులు ఇక్కడ ఎవరున్నారు? వలసదారులు ఎవరుంటారు? వలసదారులు అంటే ఎక్కడ వలసదారులు? నువ్వేదంటే ఆ సరిహద్దుల్లో ఏమైనా ఉంటారు. ఆ పేరుతో వలసదారుల కంటే ఎక్కువ మందిని తీసేస్తారు. అనర్హత అంటే ఏంటి? 40 ఏళ్ల క్రితం సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే అనర్హుడిగా వస్తారా? ఆ పేరులో ఏదైనా అక్షరం పొల్లు తప్పు జరిగితే అది అనర్హుడా? అన్ని కుంటి సాగులు చెప్తున్నారు. బెంగాల్లో కూడా 60 లక్షలకు పైగా ఓట్లను తీసేశారు. అదే కదా మరి, వాటి కోసం ఇవన్నీ పోరాటాలు. ఎంపీ మల్లురావు ఒకసారి మాట్లాడదాం. చుట్టూ సార్, ముఖ్యంగా మీరు ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే చాలా వరకు బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును తగ్గించేందుకే ఈ ఎస్ఐఆర్ని తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వామపక్షాలు కూడా మాట్లాడుతున్నారు. మేము అడిగింది ఏంటంటే, ఒక్క నెల రోజులే వాళ్ళకి టైం ఇస్తున్నారు. నెల రోజుల్లో సర్టిఫికేట్లు తేవాలంటే మామూలు ప్రజలకు వీలు పడదు. కనీసం 4-5 నెలలు టైం ఇవ్వండి, వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తారు. ఒకటి, ఓటు హక్కుని ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఓటర్ల లిస్టులో ఎక్కించుకునే హక్కు లేకుండా చేయాలని చేస్తున్నారు. మా ఎలక్షన్లు 29లో ఉన్నాయి. 29 దాకా ఓటు హక్కుని వినియోగించుకునే ఏర్పాటు పేద ప్రజలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాలా ఇబ్బంది పడతారు. మీరు వాళ్ళకి ఓటు లేకుండా చేసే పరిస్థితి చేస్తున్నారు. మన రాజ్యాంగం అందరికీ ఒకటే ఓటు, ఒకటే విలువ ఇచ్చింది. మీరు బలవంతంగా ప్రజల చేతిలో ఓట్లు తీసుకుంటే రేపు వచ్చే ఎన్నికలు ప్రజలందరూ కలిసి బలవంతంగా మీ చేతిలో ఉన్న ప్రభుత్వాన్ని మీ లాక్కొని వేరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ముఖ్యంగా సార్ అనేది కేవలం ఇటు పేద ప్రజల ఓట్లను తొలగించేందుకే పనిచేస్తూ ఉంది తప్ప అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ వామపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. మీరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు దీన్ని? నిజంగానే ఇది అంటే ఏం చేస్తున్నారంటే పౌరసత్వపు నిర్ధారణ ప్రక్రియగా చేసిండ్రు. నువ్వు ఈ ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళకి చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డు కానీ ఇతర సౌకర్యాలు కానీ నిరాకరిస్తున్నారు. అందువల్ల ఏమవుతున్నది, ఇది ఒక ప్రమాదకరంగా మారింది. పేద ప్రజలకు ఎట్లుంటుంది? ఓటు ఆయుధం. ఆ ఓటు అనే ఏకైక ఆయుధంతోనే వాళ్ళు సాధించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లను పరిపూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఓటును తొలగించడం అంటే ఇంకా వాళ్ళకున్న ఏకైక ఆయుధం కూడా పోయినట్టే. అది వాళ్ళను పూర్తిగా బలహీనం చేస్తుంది. వాళ్ళు తమ అస్తిత్వాన్ని కోల్పోతారు. ఒక మనుషులుగా ఎదగటానికి ఉన్న అవకాశాలను కోల్పోతారు. అందువల్ల ఇది ఈ రకంగా పేద ప్రజలు, బలహీన వర్గాల యొక్క ఓట్ల తొలగింపు ప్రక్రియ అది జరగకుండా చూడాలనేదే మా తాపత్రయం. మీరు ఇటు పేద ప్రజలకు సంబంధించి వారి ఎదుగుదల ఆగిపోతుంది దీనివల్ల అని చెప్పి మీరు మాట్లాడుతాను. బట్ బీజేపీ కానీ లేకపోతే ఇటు ఎన్నికల కమిషన్ కానీ ఏదైతే అనధికారికంగా ఉన్నటువంటి వలసదారుల ఓట్లు అలాగే డబల్ ఓట్లు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నాయో, వాటిని తొలగించేందుకే ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తూ ఉన్నామంటూ కూడా చెప్తాను. ఇప్పుడు ఉంటే మీరు ఈ 12 ఏళ్ళల్లో ఏం చేసిండ్రండి? కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది, ఎంతమందిని పంపించారు? మీరు ఆ లెక్కలు చెప్తే మీరు అడిగే వాదనకు ఏదన్నా సక్రియ
ఆత్మకంగా చర్యలు తీసుకోవటానికి ఎవరైనా అంగీకరిస్తారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు లేవు, దానికి సంబంధించిన అంకెలు గణాంకాలు లేవు. ఇష్టం వచ్చినట్టుగా గాలి మాటలు మాట్లాడి పేద ప్రజలను బతుకుదెరువు లేకుండా చేయటం అనేది మంచిది కాదు. దీన్ని మేము అందరం కూడా గట్టిగా తీవ్రంగా వ్యతిరేకిస్తాం.